ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక రూమ్లో ఉన్నారు. అయితే మీరున్న రూమ్లో మొత్తం వాటర్ వచ్చేసింది. దానికి తలుపులు కిటికీలు ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఎలా బయటకు వస్తారు? మీరున్న ఒక రూమ్లో చాలా వాటర్ వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వాటర్ నుంచి బయటకు ఎలా వస్తారు? ఆ ఇంట్లో నుంచి ఇమాజిన్ చేసుకోండి, మీరున్న ఒక ఇంట్లో వాటర్ అన్నీ వచ్చేసాయి. సో దానికి కిటికీలు తలుపులు లేవు. మీరు ఇప్పుడు బయటకు ఎలా వస్తారు? అందులో ఉండిపోతే ఎలా వస్తాం? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గోడ ఏమైనా ఎక్కువ వచ్చేస్తాం. ఉంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? తలుపు తెస్తాం, గోడ దూకేస్తాం, అంతే కింద హోల్డ్ చేసుకోను. అమ్మ బాబాయ్ ఫ్లై చేస్తా, ఇమాజిన్ చేసుకో. అంతే స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ ఎంత చేస్తారు? డోర్ ఓపెన్ అయ్యే వరకు వెళ్తే డోర్ తీసే వరకు చేస్తాం. ఏమీ లేవు, ఎట్లా బయటకు వస్తారు? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలి. పైన కప్పు ఉందా? తప్ప అదండి ఏంది ఇది? షడ్డు కూడా లేదు. షెడ్లు ఏమైనా పైకి వెళ్ళి వచ్చేస్తాం. మామూలు టైం కాదే ప్రకాష్. పైకి వెళ్ళి వచ్చేస్తారు. అసలు అంతవరకు మీరు బతుకుంటారా? ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక రూమ్లో ఉన్నారు. అయితే ఆ రూమ్ మొత్తం వాటర్తో నిండిపోయింది. కిటికీలు తలుపులు ఏవీ లేవు. మీరు ఎలా బయటకు వస్తారు? స్విమ్మింగ్ చేసుకున్నాం అక్కడే. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాటర్ తాగా తక్కడుపులోకి వెళ్ళిపోతాయి. మామూలు టైం కాదే ప్రకాష్. రూమ్ మొత్తం వాటర్ కమ్మేసి ఉన్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇమాజినేషన్ నుంచి బయటకు వచ్చేస్తా. ఇమాజిన్ చేసుకోమన్నారు.